హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవిమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కాంబినేషన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? ఈ టీం చూస్తుంటే కేక అంటే కేక పుట్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మెగా ఆక్షన్ తర్వాత మన సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉంది అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ అయితే 2 రోజుల పాటు అయితే జిడా వేదిక అయితే జరిగింది. ఈ 2 రోజుల వేలంలో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం అయితే కొంతమంది స్టార్ ప్లేయర్లతో పాటు అన్క్యాప్ ప్లేయర్ల పైన అయితే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్లైన ఇషాన్ కిషన్, అదేవిధంగా మహమ్మద్ షమీని అయితే ఎక్కువ మొత్తంలో వెచ్చించి అయితే కొనుగోలు చేయడం జరిగింది. మహమ్మద్ షమీకి వచ్చేసరికి 10 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయగా, ఇషాన్ కిషన్ వచ్చేసరికి 11,25,00,000 ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది. వారితో పాటు హర్షల్ పటేల్, రకరకాల ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఓవరాల్గా మెగా ఆక్షన్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మరీ ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే చేయాలని చెప్పుకోవచ్చు. ఒక మాదిరిగా అయితే చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిటర్నింగ్ లిస్ట్లో వాళ్ళైతే 5 ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది. అదే వాళ్ళకు టీంలో కీ ప్లేయర్స్ వాళ్ళే అని చెప్పుకోవచ్చు. వారితో పాటు ఇంకా 4 ప్లేయర్ని అయితే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం, ఓవరాల్గా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ సెట్ అయ్యే విధంగా మెగా ఆక్షన్లో అయితే కొనుగోలు చేసిందని కూడా క్లియర్ కట్గా అయితే మనకు తెలుస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్ వచ్చేసరికి 20 మంది అయితే ఉండడం జరిగింది. ఈ 20 మందిలో చూసుకుంటే రిటర్నింగ్ లిస్ట్లో 5 ప్లేయర్లు, రిమైనింగ్ ప్లేయర్లు వచ్చేసరికి మెగా ఆక్షన్లో అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఓవరాల్గా వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్లో చూసుకుంటే ప్యాట్ కామెంట్స్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది. మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఏ పేరును కొనుగోలు చేసింది అనేది అయితే పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మహమ్మద్ షమీ వచ్చేసరికి 10 కోట్లు వెచ్చించి అయితే కొనుగోలు చేయడం జరిగింది. హర్షల్ పటేల్కి 8 కోట్లు, ఇషాన్ కిషన్కు 11,25,00,000, రాహుల్ చౌహార్కి 3,02,00,000, ఆడన్ జంపా 2,40,00,000, ఆరాధ్య థైవా వచ్చేసరికి 30,00,000, అభినవ్ మనోహర్ 3,20,00,000, సిమ్రన్జిత్ సింగ్ వచ్చేసరికి 1,50,00,000, జీసన్ అనార్సరీ 40,00,000, జైదేవ్ ఉమర్కట్ ₹1,00,000, బైడెన్ కార్సే ₹1,00,000, కవిందు మెండిస్ 75,00,000, అనికిత్ వర్మ 30,00,000, ఏషాన్ మలింగా 1,20,00,000, సచిన్ బేబీ 30,00,000తో కొనుగోలు చేయడం జరిగింది. ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్ మాత్రం అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫుల్ స్క్వాడ్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ను ఏ కేటగిరీకి అయితే కొనుగోలు చేసింది, ఏ కేటగిరీకి అయితే ఉందనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముందుగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఆర్తే టైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మన్ అయితే బ్యాటింగ్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వికెట్ కీపర్ కేటగిరీలో చూసుకుంటే ఇషాన్ కిషన్, ఎండ్రో క్లాసన్ అయితే వికెట్ కీపర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్రౌండర్ కేటగిరీ కింద చూసుకుంటే సచిన్ బేబీ, ఏషాన్ మలింగా, అకినేత్ వర్మ, ప్యాట్ కామెంట్స్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, కవిందు మెండిస్, బైడెన్ కార్సే మాత్రమైతే ఆల్రౌండర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో చూసుకుంటే జైదేవ్ ఉమర్కట్, మహమ్మద్ షమీ, సమర్జిత్ సింగ్ని మాత్రమైతే ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్పిన్నర్లుగా చూసుకుంటే రాహుల్ చౌహర్, జీసన్ అనార్జీ, ఆడన్ జంపాల్ మాత్రమైతే స్పిన్నర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్ కాంబినేషన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కాంబినేషన్లో చూసుకుంటే బ్యాటింగ్ బలం అయితే విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే బౌలింగ్ బలం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే లేకపోయిందని చెప్పుకోవచ్చు. ఒక మహమ్మద్ షమీ ఇంతవరకు రాణిస్తారో అయితే చూడాలి. దాంతోపాటు జగద్ ఉమర్కట్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణిస్తాడో లేదో అయితే చూడాలి. ఫేస్ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్గా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్యాట్ కమెంట్స్ మరి రాణిస్తారు, గత సీజన్లో చూసుకుంటే అనుకున్నంత స్థాయిలో రాణించలేదు ప్యాట్ కమెంట్స్ మాత్రమైతే. ఓవరాల్గా చూసుకుంటే స్పిన్, అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే కనిపిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం అయితే. మరి బ్యాటింగ్ పొజిషన్ అయినా, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పొజిషన్ అయినా చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది. ఫాస్ట్ బౌలర్ స్పిన్నర్లనే చాలా మేరకు అయితే మెరుగుపడితే మాత్రమైతే సన్ రైజర్స్కి హైదరాబాద్కి అయితే తిరుగుండని చెప్పుకోవచ్చు. మరోసారి బ్యాటింగ్ బలంతోనైతే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఐపీఎల్ 2025లో అయితే మరోసారి అయితే ముందుకు రావడం జరిగింది. బ్యాటింగ్ బలంతో మరి ఎన్ని మ్యాచ్లు గెలుస్తాయని అయితే చూడాలి. అదేవిధంగా ఫుల్ స్క్వాడ్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది,
ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉందని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే యథావిధిగా ట్రావిస్ హెడ్తో పాటు అభిషేక్ శర్మ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. వన్ డౌన్గా చూసుకుంటే ఇషాన్ కిషన్ బరిలో దించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి వన్ డౌన్లో ఇషాన్ కిషన్ ఎంత మేరకు రాణిస్తారో అయితే చూడాలి. ఇప్పటి వరకు ఇషాన్ కిషన్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగేవారు. వన్ డౌన్లో మరి ఎంత మేరకు ఆకట్టుకుంటుందో అయితే చూడాలి. ఆ తర్వాత చూసుకుంటే ఎండ్రో క్లాసన్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి అయితే రానున్నారు యథావిధిగా. ఆ తర్వాత చూసుకుంటే అభినవ్ మనోహర్, సచిన్ బేబీ అయితే రానున్నారు. ఆ తర్వాత చూసుకుంటే ప్యాట్ కమెంట్స్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, రాహుల్ చహర్ అయితే రానున్నారు. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బాగానే కనిపిస్తుంది బ్యాటింగ్ పొజిషన్ మాత్రమైతే. కాకపోతే బౌలింగ్ పొజిషన్లో అనుకున్నంత స్థాయిలో రాణించే ప్లేయర్స్ మాత్రమైతే లేరు. మరి ఎంత మేరకు రాణిస్తారో అయితే చూడాలి. ఒక బౌలింగ్ పొజిషన్లో చిన్న డిసప్పాయింటెడ్ అయితే కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ ఒక ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే. మరి చూద్దాం ఐపీఎల్ 2025 వచ్చేసరికి ఏప్రిల్ 15th నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. అప్పుడు ఇదే ప్లేయింగ్ లెవెన్తోనే ఎస్ఆర్హెచ్ బరిలో దిగుతుందా లేదా అన్నది అయితే అప్పటి వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.